మనకు రెండో గుండె ఉందని మీకు తెలుసా? సెకండ్ హార్ట్ ఇన్ యువర్ బాడీ. మీ శరీరంలో రెండో గుండె ఎక్కడ ఉంది అంటే అది మీ కాళ్ళల్లో. ఎస్, మీరు వింటున్నది నిజమే. మనకు సెకండ్ హార్ట్ లాగా పనిచేస్తుంది మన కాలి పిక్క కండరమైన సోలియస్ అనే ఒక పెద్ద కండరం. సో ఈ సోలియస్ అనే కండరం జనరల్లీ మనకు రెండు రకాల పనులు ఉంటాయండి దానికి. ఒకటి, ఫస్ట్ ఏంటంటే నడవడానికి, పరిగెత్తడానికి ఉపయోగపడుతుంది. రెండవది రక్త సరఫరా కోసం. అందుకోసమే మనము రెండవ గుండె అంటున్నాం. మనకు జనరల్లీ హార్ట్ ఏం చేస్తుంది? బాడీ మొత్తం బ్లడ్ అనేది పంప్ చేస్తూ ఉంటుంది. సో రక్త సరఫరా చేస్తూ ఉంటుంది. అలానే మన సోలియస్ కండరం అంటే మన కాలి పిక్క కండరాల్లో ఉండే ఈ సోలియస్ అనే అతిపెద్ద కండరం, మీకు దీనిలో రెండు ముఖ్యమైన సిరలు అనేవి ఉంటాయి. ఈ రెండు సిరలు కూడా మీరు ఎప్పుడైతే నడుస్తున్నప్పుడు ఆ కండరం అనేది సంకోచం చెందినప్పుడు ఆ రెండు సిరలు కూడా బ్లడ్ని హార్ట్కి పంపిస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు నడుస్తుంటారో మీ మజిల్ స్ట్రెచ్ అయినప్పుడు, సోలియస్ మజిల్ స్ట్రెచ్ అయినప్పుడు, పిక్క కండరం అనేది ఇలా సంకోచించినప్పుడు అప్పుడు అది కంప్రెస్ అయిపోయి ఆ రెండు సిరల్లో ఉండే బ్లడ్ అనేది ఖాళీ అయ్యి మీ హార్ట్కి వచ్చి మళ్ళీ హార్ట్ నుంచి ఇలా ఆల్ ఓవర్ ద బాడీ, మీ శరీరం మొత్తం రక్త సరఫరా జరుగుతూ ఉంటుంది. సో అందుకోసమే మనం సోలియస్ను మన సెకండ్ హార్ట్, సో రెండవ గుండె అని అంటున్నాం. సో ఇక్కడ మనకు జనరల్లీ సోలియస్ అనే మజిల్లో బంధన కణజాలం తక్కువ. సో జనరల్లీ బంధన కణజాలం ఎక్కడ ఉంటుందంటే లాంగ్ అంటే ఎలాస్టిన్ ఎక్కువగా ఉంటాయి. ఎలాస్టిన్ అంటే ఏంటంటే మీకు సాగే గుణం ఉంటుందన్నమాట. సో కొన్ని కండరాలు సాగే గుణంగా ఉంటాయి, కొన్ని కండరాలు స్టిఫ్గా ఉంటాయి. సో ఇక్కడ మన సోలియస్ అనేది స్టిఫ్గా ఉంటుంది కాబట్టి మీకు బంధన కణజాలం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సో జనరల్లీ ఈ సోలియస్ అనే మజిల్లో మనకు ఏమవుతుంది అని అంటే ఎక్కువగా మీకు ఎనర్జీ ప్రొడక్షన్ జరుగుతుంటుంది. అంటే ఈ ఫైబర్స్లో, మీ సోలియస్ అనే కండరంలో ఉండే ఫైబర్స్లో ఏమవుతుందంటే ఎక్కువగా ఎనర్జీ ప్రొడక్షన్ ఎందుకు జరుగుతూ ఉంటుందంటే మీకు దాని పరిమాణం అంటే దాని ద్రవ్యరాశి ఎక్కువగా ఉండడం వల్ల, దాని పరిమాణం ఎక్కువగా ఉండడం వల్ల మీకు దాంట్లో ఏటీపీ సింథసిస్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అంటే మైటోకాండ్రియా అనేది ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ ఎనర్జీ ప్రొడక్షన్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి దీన్ని మనము పవర్ హౌస్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. సో ఇక్కడ మీకు ఎనర్జీ ప్రొడక్షన్ ఎక్కువగా జరుగుతుంటుంది. జనరల్లీ మన బాడీలో రెండు రకాల కండరాలు ఉంటాయండి. ఫస్ట్ కండరం ఏంటంటే స్లోగా అంటే స్లో ట్విచ్ కండరాలతోటి మనకు అది నిర్మితమై ఉంటుంది. సో స్లో ట్విచ్ ఫైబర్స్ అని అంటాం. ఇది జనరల్లీ ఎరుపు కండరాల ఫైబర్లు అని చెప్పేసి చెప్తుంటాము. ఈ స్లో ట్విచ్ ఫైబర్స్ అనేవి ఏంటంటే మీకు మెల్లిగా కదలికల కోసం ఉపయోగపడే కండరాల్లో ఉంటుంది. అదే సెకండ్ టైప్ ఎట్లా ఉంటుందంటే ఫాస్ట్ అంటే చాలా వేగంగా పనిచేసే కండరాలు ఉంటాయన్నమాట. అంటే ఫాస్ట్ యాక్టింగ్ ఫైబర్స్. సో ఈ ఫాస్ట్ యాక్టింగ్ ఫైబర్స్ అనేవి ఏంటంటే ఫాస్ట్గా పనిచేసేసి ఫాస్ట్గా మళ్ళీ అవి కంట్రోల్కి వచ్చేస్తాయి. సో జనరల్లీ ఇప్పుడు ఈ సోలియస్ అనేది ఏంటంటే ఈ కండరం ఏంటంటే మన పిక్క కండరం ఏంటంటే స్లో ట్విచ్ ఫైబర్స్ను కలిగి ఉంటుంది. సో ఈ స్లో ట్విచ్ ఫైబర్స్ను కలిగి ఉండడం వల్ల జనరల్లీ మనకు ఏమవుతుంది, ఇది ఎక్కువగా దీని మీద ప్రెషర్ పెట్టదు. సో జనరల్లీ వాకింగ్ ఎక్కువసేపు నిల్చోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ ప్రెషర్ పడుతుంది. సో దానివల్ల చాలామందికి కాళ్ళ నొప్పులు, పిక్కల నొప్పులు ఇవన్నీ వస్తుంటాయి. అండ్ ఒక ఏజ్ తర్వాత కూడా మనకు ఎక్కువగా ఈ కండరాలలో మనకు ఎనర్జీ అనేది తగ్గిపోతూ ఉండడం వల్ల ఈ స్లో ట్విచ్ ఫైబర్స్ అనేవి మీకు అసలు పని చేయకపోవడం వల్ల ఇక్కడ రెండు రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎక్కువగా పని చేయించినా మనకి ఇబ్బంది జరుగుతుంది ఈ స్లో ట్విచ్ ఫైబర్స్లో, అండ్ అసలు పని చేయకపోయినా మీ ఆ సోలియస్ మజిల్ అనేది సరిగా పనిచేయదు. అండ్ జనరల్లీ మనకి ఇప్పుడు ఫాస్ట్ యాక్టింగ్ ఫైబర్స్ అన్నాం కదా, ఇవి ఎక్కడ ఉంటాయి మీకు అరిచేతుల్లో. ఇప్పుడు చూడండి ఇట్లా ఫాస్ట్గా అంటున్నాం. సో చేతుల్లో, అరిచేతుల్లో, అరిపాదాల్లో మనకి ఏంటంటే పాదాల్లో, కాళ్ళల్లో ఫాస్ట్ యాక్టింగ్ ఫైబర్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకు సోలియస్ అనేది స్లో యాక్టింగ్ ఫైబర్స్, స్లో ట్విచ్ ఫైబర్స్ అంటే మెల్లిగా పనిచేస్తుంటారు. జనరల్లీ మనకు ఇప్పుడు పెద్దవాళ్ళలో ఒక 40 సంవత్సరాలు దాటిన వాళ్ళలో ఇంకా ఏజ్ పెరుగుతున్నప్పుడు మనకు ఎక్కువగా కండరాల నొప్పులు, పిక్కల నొప్పులు, కింద కాలు పట్టేయడాలు, నొప్పులు రావడాలు జరుగుతుంటాయి. ఎందుకు అని అంటే కాలు నొప్పి వస్తున్నాయని చెప్పేసి మనం ఏం చేస్తాము, అసలు నడవడం తగ్గించేస్తాం. అంటే అసలు వాకింగ్ కంప్లీట్లీ ఆపేస్తాం.
సో వాకింగ్ అనేది కంప్లీట్లీ ఆపేయొద్దు. మీకు ఎంత కండరాలు నొప్పి వచ్చినా మనం అట్లీస్ట్ కొద్దిగా నడుస్తూ ఉంటే మీకు ఆ సోలియస్ అనే మజిల్ దాని యాక్ట్ ఎట్లా పనిచేస్తుందనంటే మీరు ఎంత మంచిగా ఎంత తక్కువగా దాని మీద ప్రెషర్ పెడుతూ నడుస్తూ ఉంటే అప్పుడు అది బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ చేస్తూ మీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది హార్ట్ టు మీకు కాలుకి హార్ట్కి మధ్యలో అంటే శరీరం మొత్తం బ్లడ్ పంపింగ్ అనేది ఈ సోలియస్లో ఉండే సిరల ద్వారా జరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే నడుస్తూ ఉంటారో దాని మీద ఎప్పుడైతే ప్రెషర్ పడుతుంటుందో, మీరు ఎప్పుడైతే నడవకుండా అలా కూర్చున్నారనుకోండి రోజు రోజుకి ఇంకా మీకు ప్రాబ్లం ఎక్కువైపోతూ ఉంటుంది. సో జనరల్లీ మీకు కాలు కింద అంటే మనకు పాదంలో అంటాం కదా, ఈ పాదంలో జనరల్లీ మనకు పాప్లిటియల్ పంప్ అంటాం. జనరల్లీ పాదాల్లో గ్యాస్ట్రోనిమియస్ అనే ఒక మజిల్ ఉంటుంది. దీన్ని పాప్లిటియల్ పంప్ అని చెప్పేసి చెప్తుంటాము. ఎప్పుడైతే అంటే మనకు కాలి పిక్కల పైలో పెద్ద పెద్ద సిరలు ఉంటాయి. అవి సోలియస్ అనే కండరం సంకోచిస్తే అది కంప్రెస్ అయిపోయి రక్తం ఎక్కువగా సరఫరా అవుతుంటుంది. సో నేను చెప్పే మీ సజెషన్ ఏంటంటే ఏజ్ పెరుగుతుందని నడవకుండా కూర్చోకండి. ద గోల్డెన్ రూల్. మరి దీనికి సొల్యూషన్ ఏంటంటే గోల్డెన్ రూల్ అంటే దీనికి సొల్యూషన్ ఏంటంటే అస్సలు నడవకుండా ఉండొద్దు. అలాగని చెప్పేసి మరీ ఫాస్ట్గా రన్నింగ్ చేస్తూ ఎక్కువగా ప్రెషర్ పెట్టవద్దు. మీరు ఇలా చేయడం వల్ల మీరు తక్కువగా నడుస్తూ మంచిగా అంటే రోజు ఒక అట్లీస్ట్ 3 to 4 కిలోమీటర్స్ నడుస్తూ అలా మీరు మెల్లిమెల్లిగా నడుస్తూ ఉంటే ఏమవుతుందంటే మీ సోలియస్ అనేది కరెక్ట్గా పనిచేస్తుంది. దీనివల్ల మీకు బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఉంటుంది. దీనివల్ల మీకు ఏమవుతుంది, ఈవెన్ బ్లడ్ సర్క్యులేషన్ మైండ్కి బ్రెయిన్కి మీకు బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఉండడం వల్ల జనరల్లీ పెద్దవాళ్ళలో వచ్చే ఈ మతిమరుపు ఇవన్నీ కూడా తగ్గుతూ వస్తుంటుంది. అండ్ మీ ఇమ్యూన్ సిస్టమ్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఇన్ని రకాల మీకు బెనిఫిట్స్ ఉంటాయి. సో కండరాల వ్యవస్థ అంటే మస్కులర్ సిస్టమ్ అనేది సరిగ్గా పనిచేస్తేనే మీకు మెటబాలిజం అనేది మెటబాలిక్ యాక్టివిటీస్ అనేవి కరెక్ట్గా ఉంటాయి. సో వ్యాధులు రాకుండా మీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది పెరుగుతుంది. సో సోలియస్ అనేది ద మేజర్, ఇట్స్ లైక్ ఏ హార్ట్, సెకండ్ హార్ట్ అన్నమాట. సో దాన్ని జాగ్రత్తగా చూసుకుందాము. రోజు మరీ మన లైఫ్ స్టైల్ జనరల్లీ మన లైఫ్ స్టైల్ వల్ల సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల మన జీవన శైలి వల్ల మనకి ఇబ్బందులు అనేవి వస్తున్నాయి. సో యంగ్ ఏజ్లో కూడా ఈ మధ్యలో చాలామంది ప్రాబ్లమ్స్ వస్తున్నారు. కాబట్టే మీరు ఎప్పుడైనా మీరు ఎలక్ట్రిక్ వాచ్ పెట్టుకున్నారు, మీకు జనరల్లీ వాచ్ పెట్టుకుంటున్నారు కదా, సో వాచ్లో మీరు నడుస్తున్న కొద్దీ మీకు గుండెకు పంపింగ్ పెరిగిందని చెప్పేసి మీకు చూపిస్తూ ఉంటుంది. అంటే మీరు ఎంత వర్కౌట్ చేస్తూ ఉంటే మీ కాలుకి ఎంత పని చెప్తూ ఉంటే మీ హార్ట్ పంపింగ్ అనేది అంత బాగుంటుంది. మీరు అంత ఎక్కువ రోజులు హ్యాపీగా వ్యాధులు రాకుండా మనము నొప్పులు లేకుండా బ్రతకవచ్చు. ఐఎమ్ డాక్టర్ సతీష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.